మనిషి తన జీవితంలో అనుకున్నది సాధించినప్పుడు తనకి తెలియకుండానే తనలోని అహంకారం అనేది మొదలవుతుంది. అహంకారాన్ని కొంతమంది బయటకు ప్రదర్శిస్తే మరికొంతమంది బయటకు ప్రదర్శించరు. అదే వ్యక్తి తన జీవితంలో తాను అనుకున్నది సాధించలేనప్పుడు నిరాశ, నిస్పృహలతో బాధపడుతూ ఉంటాడు. దీనివల్ల అతను కొత్త ప్రయత్నాలను మొదలుపెట్టే ఆలోచన కూడా చేయడు. ఇక నిరాశలోనే జీవితం అంతా గడిపేస్తూ ఉంటాడు. అలా బాధపడే వాళ్ళు ఈ కథను ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. ఈ కథలోని ఉన్న మంత్రం మీకు దుఃఖంలో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చి బాధలను తొలగిస్తుంది. అంతేకాదు మీరు అనుకున్నది సాధించినప్పుడు మీలో అహంకారం పెరగకుండా కూడా ఈ కథ చాలా ఉపయోగపడుతుంది. ఈ కథలోని ముఖ్య ఉద్దేశ్యాన్ని మాత్రమే మీరు గమనిస్తారని మనవి. పూర్వం ఒక మహారాజు ఎంతో గొప్పగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా ప్రజలను జాగ్రత్తగా పరిపాలించేవాడు. ఆ మహారాజు ఎల్లప్పుడూ రాజ్యంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనే సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి మహారాజు తనలోని తాను ఇలా ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. నా జీవితం మొత్తం రాజ్యంలోని సమస్యలను తీర్చడానికే సరిపోతుంది. నేను ఆధ్యాత్మిక అంశాలను తెలుసుకోలేకపోతున్నాను. శాస్త్రాలు, గ్రంథాలు, గొప్ప గొప్ప ఉపనిషత్తులు ఎన్నెన్నో ఉన్నా నేను వాటిని చదవలేకపోతున్నాను. బాగా చదివి వాటి నుంచి జీవిత సారాంశాన్ని తెలుసుకుందాం అనుకుంటే దానికి తగ్గ సమయం నాకు లేదు. ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించాల్సిందే. నేను కూడా ఏదో ఒక రోజు మరణిస్తాను. అయితే ఈ శాస్త్రాలు, గ్రంథాలు తెలుసుకోకుండానే నేను చనిపోతానేమో. చనిపోయేలోపు ఎలాగైనా తెలుసుకోవాలి అని బాధపడ్డాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిండు రాజ్యసభలో పండితులు, మేధావులు అందరి ముందు రాజు ఇలా చెప్పాడు. నేను ఎల్లప్పుడూ పాలనలో నిమగ్నమై ఉండటం వల్ల శాస్త్రాలు, ఉపనిషత్తులు, గ్రంథాల యొక్క సారాంశాలను చదవలేకపోతున్నాను. ఇప్పుడు చదివి వాటిని అర్థం చేసుకుందామని అనుకున్నా నా వద్ద దానికి తగ్గ సమయం లేదు. ఇక్కడ ఉన్న పండితులు, విద్వాంసులు ఎవరైనా సరే కేవలం ఒకే ఒక్క మాటలో సమస్త శాస్త్రాల, ఉపనిషత్తుల, మిగతా సమస్త గ్రంథాల సారాన్ని నాకు వివరించి చెప్పండి. ఆ ఒక్క మాట వల్ల నాకు సమస్త గ్రంథాల, శాస్త్రాల సారాంశం అర్థం అవ్వాలి. అలా మీరు చెప్పగలిగితే వాటిని చదవవలసిన అవసరం నాకు ఉండదు. నాకు సమయం కూడా మిగులుతుంది. అలా ఒక్క మాటలో చెప్పిన వారికి గొప్ప బహుమతులు కూడా నేను ఇస్తాను. దీనికి వారం రోజులు గడువు ఇస్తున్నాను అని చెప్తాడు. అందరి మంత్రులు, విద్వాంసులు, పండితులు పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఇక ఆ మాటతో చదవడంలో నిమగ్నమైపోతారు. ఒక్క మాటలో అన్ని గ్రంథాల సారాంశాన్ని చెప్పాలని అన్ని గ్రంథాలను తిరగేసినా ఎక్కడా కూడా వారికి అలాంటి సారాంశం కనిపించదు. ఇక నిరాశతో ఆ మహారాజు వద్దకు వచ్చి, ఓ మహారాజా, మేము అన్ని శాస్త్రాల గ్రంథాలను చదివాము. కానీ ఒక్క మాటలో జీవిత సారాంశం మొత్తం తెలపటం మాకు సాధ్యం కావటం లేదు అని బదులిస్తారు. అప్పుడు ఆ మహారాజు, చూడండి, మీ వల్ల సాధ్యం కాకపోతే దీనికి సమాధానం చెప్పేవారు ఈ రాజ్యంలో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోండి అని అంటాడు. అప్పుడు ఒక మంత్రి, మహారాజా, మన పక్క రాజ్యంలో ఓ గొప్ప సాధువు ఉన్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. మీ సమస్యకు తప్పకుండా సమాధానం చెప్తారు. అది నా నమ్మకము. ఒకసారి మీరు అతన్ని కలవండి అని సలహా ఇస్తాడు. ఇక అది విన్న మహారాజు మరుసటి రోజు ఉదయాన్నే తన సైనికులతో కలిసి ఆ సాధువు ఉంటున్న ఆశ్రమానికి చేరుకొని తన సమస్యను వివరించి, గురుదేవా, మీకు సర్వస్వము తెలుసు. మీరే ఎలాగైనా దీనికి సమాధానం చెప్పగలరు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, నా దగ్గర అలాంటి మంత్రం కానీ అంత శక్తి కానీ లేదు. కానీ మా గురువుగారు మాత్రం నాకన్నా 1000 రెట్లు గొప్పవారు. ఆయన మహాజ్ఞాని. ఆయన అన్ని శాస్త్రాలను, వేదాలను, గొప్ప గొప్ప గ్రంథాలను అవపోసన చేసిన ఒక మహానుభావుడు. ఆయన నాకు ఒక ఉంగరాన్ని ఇస్తూ ఇలా చెప్పారు. నాయనా, నీకు ఉంగరంలోని రాయి కింద 2 చిన్న పత్రాలు పెడుతున్నాను. ఈ 2 పత్రాలలో 2 మంత్రాలు రాసి ఉన్నాయి. అందులో ఒక కాగితం ఆకుపచ్చని రంగు, మరొకటి ఎరుపు రంగులో ఉంది. నాయనా, ఎప్పుడైనా ఈ జీవితంలో అత్యంత కష్ట సమయంలో అంతా ముగిసిపోయింది, ఇక నాకు ఏమీ మిగలలేదని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఆకుపచ్చని కాగితం విప్పి ఆ మంత్రాన్ని చదువు. వెంటనే ఆ కష్టాల నుండి బయటపడతావు. ఇక 2వ కాగితాన్ని మాత్రం నువ్వు అన్ని రకాలుగా సుఖంగా ఉండి చాలా ఆనందంగా కాలం గడుపుతున్నప్పుడు మాత్రమే ఈ ఎరుపు రంగు కాగితాన్ని తీసి ఆ మంత్రాన్ని చదువు. నీకు జీవిత సారాంశం అర్థమవుతుంది అని చెప్పారు మా గురువుగారు. కానీ మహారాజా, నా జీవితంలో ఎప్పుడూ కూడా
అటువంటి 2 పరిస్థితులు రాలేదు. అందువల్ల నేను వాటిని ఎప్పుడూ తెరవలేదు. ఆ ఉంగరాన్ని మీకు ఈరోజు ఇస్తాను" అంటూ ఆ ఉంగరాన్ని ఆ మహారాజుకి ఇచ్చేశాడు ఆ సాధువు. ఎంతో ఆనందంగా ఆ మహారాజు ఆ ఉంగరాన్ని తీసుకొని తన రాజ్యానికి చేరుకున్నాడు. కాలం గడుస్తూ ఉంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మధ్య మధ్యలో ఆ మహారాజు ఆ ఉంగరంలో ఉన్న ఆ మంత్రాన్ని ఏ మంత్రం రాసి ఉందో తెలుసుకుందామని ఆలోచించేవాడు కానీ, ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని దాన్ని విప్పకుండా ఆగిపోతూ ఉండేవాడు. అలా గడుస్తూ ఉండగా కాలం అడ్డం తిరిగింది. ఒక రోజున ఆ మహారాజు రాజ్యంపై పక్క రాజ్యపు రాజు దాడి చేసి మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ మహారాజు కూడా వాళ్ళతో యుద్ధం చేసినా ఎదుటివారి సైన్యం చాలా పెద్దదవటం వల్ల ఓడిపోయారు. మహారాజు యొక్క సైన్యంలో చాలామంది చనిపోయారు. మహారాజు కుటుంబం మొత్తం చనిపోయారు. ఎవ్వరూ మిగలలేదు. అప్పుడు ఆ మహారాజు ప్రాణాలను కాపాడుకోవటానికి కొద్దిమంది సైన్యంతో అక్కడి నుండి అడవుల్లోకి పారిపోయాడు. అలా దట్టమైన అడవుల్లోకి వెళుతూ ఉండగా ఆ మహారాజు తన సైన్యం నుండి తప్పిపోయి వేరే దారికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ మహారాజు దట్టమైన అడవుల్లో ఒంటరిగా మిగిలిపోయాడు. వెంట ఎవరూ లేరు. చుట్టూ దట్టమైన అడవి. ఆ మహారాజు చెట్ల పొదల్లో దాక్కుని కూర్చుని అలా ఉండిపోయాడు. శత్రుదేశపు సైనికులు మాత్రం మహారాజుని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఆ మహారాజు ఉన్నవైపు అడుగులు వేస్తూ వెళ్ళారు. సైనికులు మహారాజు దాక్కుని ఉన్న పొదల వద్దకు వచ్చి నిలుచున్నారు. మహారాజు ఆ సైనికుల అడుగుల చప్పుడు విని గుండెల్లో ఒక్కసారిగా భయం మొదలైంది. అప్పుడు ఆ మహారాజు, "అయ్యో, ఈ రోజుతో నా జీవితం ముగిసిపోయిందే. నేను ఒక మహారాజుని. అయినా కూడా ఈ దట్టమైన అడవుల్లో మరణించాల్సి వస్తుంది" అని బాధపడుతూ ఉంటాడు. వెంటనే మహారాజుకి సాధువిచ్చిన ఉంగరం గుర్తుకొచ్చి వెంటనే ఉంగరాన్ని తీసి అందులో నుంచి కష్టం వచ్చినప్పుడు తీయమన్న ఆకుపచ్చని కాగితాన్ని తీసి ఆ కాగితాన్ని ఉన్న మంత్రాన్ని చదవటం మొదలు పెడతాడు. ఆ కాగితంలో ఉన్న మంత్రాన్ని చదవటం ప్రారంభించిన వెంటనే మహారాజు మనసులో దుఃఖం, భయం రెండూ తొలగిపోయి మహారాజు మొహంపై చిరునవ్వు ప్రారంభమై ఆ మంత్రం ప్రారంభమవుతుంది. ఆ మంత్రంలో ఏమి రాసి ఉంటుందంటే, ఇది కాలం. కాలం ఎల్లప్పుడూ ఇలానే ఉండిపోదు. తప్పకుండా మారుతుంది. ఇది కాలం యొక్క స్వభావం అని రాసి ఉంది. అది చదివిన మహారాజుకి మరలా జీవితంపై ఆశ, అలాగే కొండంత ధైర్యం లభించాయి. అలా రాత్రి మొత్తం ఆ పొదల్లోనే గడిపేశాడు ఆ రాజు. ఎంత వెతికినా మహారాజు సైనికులకు దొరకకపోవడంతో ఆ సైనికులు ఆ అడవి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మహారాజు అక్కడి నుండి బయటకు వచ్చి ఆ మంత్రాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, మారిపోతుంది అని అనుకుంటూ తన మిగిలిన కొద్ది సైన్యం దగ్గరికి చేరుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత తన కొద్ది సైన్యాన్ని వెంట పెట్టుకొని తనకు అనుకూలంగా ఉన్న వేరొక రాజ్యాల యొక్క రాజుల సహాయాన్ని తీసుకొని పెద్ద పెద్ద యుద్ధం చేసి చివరకు మళ్ళీ తన రాజ్యాన్ని తన వశం చేసుకుంటాడు. తన రాజ్యంలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తాడు. ఈసారి ఎవరు దండెత్తి యుద్ధానికి వచ్చినా ఓడిపోకుండా సైన్య బలగాన్ని పెంచుకుంటాడు. ఆ మహారాజు యొక్క గొప్పతనం, బలం తెలిసి ఎవరు కూడా ఆయన్ను ఎదిరించేవారు కాదు. అంత గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. అప్పుడు ఆ మహారాజు తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇప్పుడు నా జీవితంలో ఏమీ తక్కువ లేదు. అన్నీ ఉన్నాయి. విశాలమైన రాజ్యం, గొప్ప సైనిక బలం, కావలసిన దానికంటే ఎక్కువ ధనం ఉన్నది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతకన్నా ఒక మానవునికి ఏం కావాలి అని అనుకుంటూ ఆనందపడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ సాధువు ఇచ్చిన ఉంగరం మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఆ సాధువు, నువ్వు జీవితంలో అన్ని విధాలుగా సుఖంగా ఉన్నప్పుడు, నీ మనసులో ఎటువంటి కోరికలు లేనప్పుడు, నువ్వు సర్వ సుఖాలను అనుభవిస్తున్నప్పుడు ఎరుపు రంగు కాగితాన్ని ఇప్పి అందులోని మంత్రాన్ని చదువు అన్నాడు కదా. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు కావలసిన సర్వసుఖాలన్నీ నా వద్దనే ఉన్నాయి. నేను అన్నింటినీ జయించాను. అందువలన ఇప్పుడు నేను ఈ ఎర్రని కాగితాన్ని తీసి అందులో ఉన్న మంత్రాన్ని చదువుతాను అని అనుకొని ఉంగరంలో ఉన్న ఆ ఎర్రని కాగితాన్ని తీసి అందులో ఉన్న మంత్రాన్ని చదివాడు. ఆ రాజు ఆ మంత్రాన్ని చదివిన వెంటనే మహారాజు మొహంలో అప్పటి వరకు ఉన్న ఆనందం మాయమైపోయింది. కన్నుల వెంట నీరు కారడం మొదలైంది. ఆ కాగితంలో ఏమి రాసుంది అంటే, ఇది శాశ్వతం కాదు, ఇది కాలం, ఇది ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు, మారిపోతుంది. కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు, మారిపోతుంది అని రాసి ఉంది.
కొద్దిసేపటికి బాగా ఆలోచించిన మహారాజు గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకంటే, ఆ 2 కాగితాల్లో మహారాజుకి జీవితం యొక్క పూర్తి సారం అర్థమయింది. ఎప్పుడైనా మనం ఏదైనా సాధించలేనప్పుడు, తీవ్ర నిరాశలో మునిగిపోయినా, అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తాయి. అంటే కాలం ఇది. ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు. మారిపోతూ ఉంటుంది అని తెలుసుకుంటే, ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా నిరాశ చెందకుండా ధైర్యంతో తన ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెడతాడు. ఇక కోరుకున్నది సాధించాక అతనిలో అహంకారం మొదలవుతుంది. తన మనసు అహంకారంతో నిండిపోతుంది. అలాంటి సమయంలో కూడా ఈ ఒక్క మాట, ఇది కూడా కాలమే. ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు. మారిపోతూ ఉంటుందని తెలుసుకుంటే ఎంత ధనం ఉన్నా అతనిలో అహంకారమే రాదు. ఈ ఒక్క మంత్రాన్ని ఉపయోగించి మానవుడు సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి లాంటి సులభంగా అర్థం చేసుకోగలడు.